హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. మీ మాత్రిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పిండి పులియబెట్టాల్సిన పని లేదు, పప్పు నానబెట్టాల్సిన అవసరము లేదు, మిక్సీ జార్తో పనే లేదు. 5 నిమిషాల్లో ఇన్స్టెంట్గా వేడిగా పునుగులు తయారు చేసుకోవచ్చండి. అది ఎలాగో అనుకుంటున్నారా? సేమియా తోటి. ముందుగా స్టవ్ మీద వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి. గిన్నెలోకి ఇక్కడ నేను ఒక 1/4 వంతు దాకా నీళ్ళని యాడ్ చేసుకొని దాంట్లోకి 1 స్పూన్ నూనెను కూడా వేశాను. నీళ్ళన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా మరిగిన తర్వాత మనం 1 కప్పు సేమియాని యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఒక 100 గ్రాముల సేమియాని వేస్తున్నాను. సేమియా మొత్తం కూడా చక్కగా ఉడికేలాగా ఉడకనివ్వండి. ఉడికిందో లేదో ఒకసారి తీసి 2 నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి. ఆల్రెడీ మనం నీళ్ళని మరగబెడుతున్నాం కాబట్టి సేమియా ఉడకటానికి ఎంతో టైం పట్టదు. ఇలా ఉడికిన సేమియా మొత్తాన్ని కూడా చక్కగా నీళ్ళన్నిటిని వడకట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల పాటు దీని మొత్తాన్ని కూడా వదిలేసేయండి. పూర్తిగా చల్లారిపోతుంది. చల్లారిపోయిన ఈ సేమియా మిశ్రమంలోకి ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల బియ్యపిండిని యాడ్ చేసుకుందాము. బియ్యపిండి తడిదైనా పర్వాలేదు, లేదా పొడి బియ్యపిండి అయినా పర్వాలేదు. దీంట్లోకి 1/2 స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 2 స్పూన్ల పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పునుగుల్ని అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకి పిండి పులవదు కదా, అందుకని ఆ ప్లేస్లో పుల్లటి పెరుగుని వేసుకుంటున్నాము. అలాగే సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే సన్నగా తరిగిన ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని కూడా వేసుకుందాము. ముందుగా నీళ్ళని అస్సలకి వేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనం సేమియా ఉడకపెట్టుకున్న దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. అలాగే మనకి పెరుగులో కూడా తడి ఉంటుంది కాబట్టి దానితోనే పిండి మొత్తాన్ని కూడా కలపడానికి ట్రై చేయండి. మీకు మరీ గట్టిగా ఉంది అనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. దీంతో మనం పునుగులనైనా వేసుకోవచ్చు, లేదా పకోడీలనైనా వేసుకోవచ్చు. రెండు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేను స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని నూనె వేడి అయ్యాక ఇక్కడ నేను చిన్న రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా నూనెలోకి డ్రాప్ చేసేసాను. ఇలా వేసిన తర్వాత మనం 2 నిమిషాల పాటు వీటిని అస్సలు కదపకూడదండి. ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. 2 నిమిషాలు ఆగిన తర్వాత ఒక వైపు మనకి కాలినియి అనుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఇలాగా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఎవరన్నా అనుకోకుండా గెస్ట్లు వచ్చినా, అనుకోకుండా ఇంట్లో టిఫిన్కి పిండ్లు అయిపోయినా, సాయంత్రం పూట పిల్లలకి వేడివేడిగా స్నాక్స్ పెట్టాలన్నా ఈ సేమియా పునుగులు ఎక్సలెంట్గా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతాయి. వీటిలోకి మనకి సాంబార్ కారం కానీ లేదా ఏదన్నా ఊరగాయ పచ్చడితో తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే మునగాకు పొడిని కూడా ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రోజుకి 1 ముద్ద తిన్నా చాలండి, మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. 100కి పైగా వచ్చే డిసీజెస్ అన్నిటినీ కూడా ఫైట్ చేస్తుంది. మునగాకు పొడి అండి, ఔషధాల గని అని చెప్పుకోవచ్చు. దీన్ని 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. నెలకి పైగా నిల్వ పెట్టుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా? ముందుగా వెడల్పాటి బాండీని తీసుకోండి. బాండీలోకి 1 స్పూను కన్నా ఇంకా కొంచెం తక్కువే ఆయిల్ని యాడ్ చేసుకోండి. నూనె చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను 1 కప్పు పచ్చిశనగపప్పుని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా లైట్గా సిమ్లో పెట్టుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ దూరగా వేయించుకోండి. హైలో పెట్టుకుంటే మనకి పప్పు వెంటనే మాడిపోతాయి, లోపల నుంచి పప్పు వేగదనమాట. అందుకని సిమ్లో పెట్టుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ వేయించుకుందాము. ఎప్పుడైతే మనం ఇలాంటి పొడులు చేసుకునేటప్పుడు పప్పుల్ని ఎంతైతే బాగా వేయిస్తామో రుచి కూడా అంత బాగా వస్తుందండి. చూడండి, మనకి 1/4 వంతుకు పైగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను 1 కప్పు ధనియాలని వేస్తున్నాను. ధనియాలు ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి. పొడి రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఇవి కూడా దీంట్లోకి కలిసేలాగా కలుపుకుంటూ బాగా వేగనిద్దాము. అలాగే 1 కప్పు
మినప్పప్పును కూడా యాడ్ చేసుకుందాము. మినప్పప్పు ఇలాగ బద్దలుగా ఉంటది కదండి, ఆ మినప్పప్పును వేసుకోండి. మనకి వేగటం తొందరగా వేగిపోతాయి, అలాగే పొడి అవ్వటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలాగా అన్ని కలుపుకుంటూ బాగా వేగేలాగా వేయించుకుందాము. చూడండి, అన్నీ కూడా మనకి చక్కగా కరెక్ట్గా వేగిపోయినాయి. ఇప్పుడు చివరిగా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 స్పూనున్నర జీలకర్రని కూడా వేసుకుందాము. జీలకర్ర కూడా వేసి అన్ని వైపులకి కలిపేసేసి మనం వీటిని వెంటనే వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ వేడికి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, మనకి అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా చల్లారిపోతూ ఉంటాయి. ఈలోపు ఇదే బాండీలో మనం నూనె ఏమీ వేయక్కర్లేదు. దీంట్లోకి 2 కప్పుల మునగాకుని వేస్తున్నానండి. మునగాకు లేతగా ఉన్నది తీసుకోండి, ముదురు దానికన్నా. చక్కగా ఆకు మొత్తాన్ని కూడా ఒలిచేసి కడుక్కొని పూర్తిగా ఆరేలాగా ఆరబెట్టాలండి. ఆరబెట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఆకు మొత్తం కూడా మనం చేత్తో పట్టుకుంటే పొడిగా అయిపోవాలి, అంత రోస్ట్గా ఫ్రై చేసుకుందాము. చూడండి, అంతా కూడా ఎంత బాగా అయితే వేగుతుందో అంత ఎక్కువ కాలం మనకి నిల్వ ఉంటుందండి. పొడి అవ్వటానికి కూడా ఈజీగా పౌడర్ అవుతుంది. ఇది వేయిద్దాము. అలాగే పొడి మొత్తానికి సరిపడా ఒక 20 ఎండుమిరపకాయల దాకా తీసుకుంటున్నాను. ఇక్కడ నా ఎండుమిరపకాయలు అయితే అంత కారం లేదండి, అందుకని నేను 20 తీసుకుంటున్నాను. మీరు కొంచెం కారం ఉన్న కాయలైతే తగ్గించి తీసుకోండి. వీటిని కూడా జస్ట్ ఉత్త ప్యాన్లోనే దోరగా వేగేలాగా వేయించుకోండి. ఇక్కడ మనం ఎలాంటి నూనె కూడా ఎక్కువ వాడలేదండి. అన్నిటినీ కూడా వేయించుకొని పూర్తిగా చల్లారేలాగా ఓ పక్కన పెట్టుకున్నాము. వీటన్నిటినీ కూడా ఇప్పుడు పొడిగా ఉన్న మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇలాగా పొడిగా ఉన్న జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకుందాము. ఇదివరకైతే మా అమ్మమ్మల కాలంలో వీటన్నిటినీ కూడా చక్కగా రోటిలో వేసి దంచేవాళ్ళండి. అలాగే దీని మొత్తానికి సరిపడా 1 స్పూను కళ్ళుప్పుని వేసుకుందాము. అలాగే ఒక 2-3 రెమ్మల చింతపండును కూడా వేసుకొని ఇదంతా కూడా మెత్తటి పొడి అయ్యేలాగా చూసుకుందాము. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే మునగాకు పొడి మనకి తయారైపోయింది. రోజు వేడివేడి అన్నంలో మొదటి ముద్ద ఒక ముద్ద తింటే కొంచెం నెయ్యి వేసుకొని అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చిన్న కామెంట్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.